అంటే మన దగ్గర ఉన్న కథలు అనేది కూడా ప్రిఫరెన్స్ ఓరియంటెడ్ గా రాసుకుంటాం కదా. మనం రాసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ కథలో ఇప్పుడు మీరు సంగీతం వచ్చిన తర్వాత సంగీత్ అనుకుంటారు. బట్ రాసుకున్నప్పుడు అయితే ఒకళ్ళు ఉంటారు కదా. సంగీత్ కోసం అని రాయలేదు కదా ఇది. ఇదైతే సంగీత్ కోసం రాయడం అని అంటే ఒక లైన్, నేను యాక్చువల్లీ సంగీత్ కి వేరే కథ చెప్పాను. ఉమ్, దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు ఉమ్, ఇది అనుకోకుండా అన్నా, ఉమ్, లైక్ ఇట్లా ఒక లైన్ ఉంది అంటే బాగుంది కదండి, థియేటర్ లో చేద్దాం బాగుంటుంది అని చెప్పి సంగీత్ అన్నాడు. ఉమ్, అప్పుడే జస్ట్ ఒక స్టోరీ లైన్ ఉండింది, అదైతే డెవలప్ చేస్తున్నప్పుడు సంగీత్ కోసమని డెవలప్ చేస్తాం. అంటే మిగతా ఇప్పుడు కథలు మనం రాసుకుంటున్నప్పుడు పలానా హీరోకి అని రాసుకుంటాం కదా. సో నేను అనేది ఆ ఆర్డర్ లో చూసుకుంటే కనుక మీరు అంటే ఎవరెవరికి ఎలాంటి కథలు అనేవి రాసుకున్నారా, లేకపోతే ఒక ఆర్డర్ లాగా? ఎందుకంటే మనం మిగతా టైం అంతా చేసేది అదే కదా. ఆబ్వియస్ గా అఫ్కోర్స్ అండి, ఊహించుకొని రాసుకుంటున్నప్పుడు చాలా అనుకుంటాం, ఇది ఈ క్యారెక్టర్ పుట్టినప్పుడు ఈ యాక్టర్ అయితే చాలా బాగుంటుంది, కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పి. నాని గారు ఒక స్టైల్ ఉంటుంది, రామ్ చరణ్ గారు ఒక స్టైల్ ఉంటుంది, ఓకే ఈ స్టోరీకి ఇలా బాగుంటుంది అని అనుకుంటాం. ఒకసారి స్క్రిప్ట్ మొత్తం డెవలప్ అయ్యి మనం పిచ్చింగ్ స్టార్ట్ చేశాక ఇట్ ఆల్ డిపెండ్స్ అండి, లైక్ ఎవరెవరు ఏంటి. మరి అమ్మ నాన్న కన్విన్స్ చేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఫిల్మ్ మేకింగ్ వైపు వచ్చిన తర్వాత, హౌ డిడ్ యూ ల్యాండ్ ఇన్ పింక్ ఎలిఫెంట్? పింక్ ఎలిఫెంట్ ల్యాండ్ అయ్యాకి నేను ఇక్కడికి వచ్చాను. ముందు పింక్ ఎలిఫెంట్ సిద్ధార్థ్ భయ్య అని ఒక ఆయన ఉన్నారు, ప్రభాస్ గారి కజిన్ ఆయన. హీ సా వన్ ఆఫ్ అవర్ షార్ట్ ఫిల్మ్స్. ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసి మమ్మల్ని పిలిచి, మహేష్ వచ్చాడు ఫస్ట్. మహేష్ ఇస్ మై క్లాస్మేట్, వి బోత్ రైట్ టుగెదర్. అక్కడ నుంచి మీరు అంటే శ్రీకాకుళం నుంచి ఆ ప్రాజెక్ట్ మ్యాడ్ హౌస్ అనే ప్రాజెక్ట్ నేను స్క్రిప్ట్స్ పంపించేదాన్ని రాసి. అదే నిహారిక్ గారికి బాగా నచ్చింది. సో మ్యాడ్ హౌస్ షూటింగ్ అవుతున్నప్పుడు నాకు ఫోన్ అయింది అక్కడ, అమ్మో అక్కడ చేసేస్తున్నారు, నేను రాసిన స్క్రిప్ట్ నేను వెళ్ళట్లేదు ఏంటని చెప్పి నేను వచ్చేసా హైదరాబాద్, సివిల్స్ ప్రిపరేషన్ అని చెప్పి. వచ్చాక సివిల్స్ అంటే రియల్ గానే ప్రిపేర్ అవుతుండే, కోచింగ్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇది మేనేజ్ చేసేదాన్ని. సో అప్పుడు నిహారిక్ గారికి నేను పరిచయం. అప్పుడు ఫస్ట్ టైం మ్యాడ్ హౌస్ మేము చేసినప్పుడు నేను రైటర్ అని చెప్పి వచ్చాను. అండ్ దెన్ షీ రియలీ లైక్ మై వర్క్. ఎక్కడికి వెళ్ళినా మాన్సా నా ఫేవరెట్ రైటర్ అని చెప్తా ఉండేవారు ఆవిడ పాపం. సో అలా ఇట్ స్టార్టెడ్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వచ్చాక దెన్ ఐ టోల్డ్ మై పేరెంట్స్ కంప్లీట్లీ దట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు డూ. సో గ్రాడ్యువల్ గా జరిగింది.